ఎంతమంది నిజంగా మనం ఉన్న పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముతున్నామండి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు అన్యాయం చెయ్యడు. దేవుడు అన్యాయం చేస్తాడండి? దేవుడు అన్యాయం చేయడు, ఎప్పటికీ చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. హీ కెనాట్ చేంజ్. ఈరోజు దేవుడు అంటే ఏదో కొట్టే దేవుడు, తిట్టే దేవుడు, క్రోపాగ్నిని తీసుకొచ్చే దేవుడు, ఉగ్రతను తీసుకొచ్చే దేవుడు అని మనుషుడు భావిస్తున్నాడు. నో, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈరోజు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేవారు ఎవరైనా ఉంటే దేవుడు అంటాడు, నేను నిన్ను పట్టించుకోకుండా వదులుంటే నువ్వు ఎప్పుడో మరణించి ఉండేవాడు, నువ్వు ఎప్పుడో మరణించి ఉండేదాన్ని. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు మన జీవితంలో మనకు కలిగే ప్రతి పోరాటంలో దేవుడు అంటాడు, నేను నీ తోడు ఉంటాను, నేను నీ మధ్య ఉంటాను. దేవుడు ఎప్పుడైనా సరే సఫరింగ్ ఇట్ ఈస్ ఫర్ ద ప్రాఫిటబుల్ అండి. ఆది సంఘము వారు ఏం చేశారంటే వారికి ఉన్నవన్నీ తీసుకొచ్చి అమ్మివేసి అందరూ ఒకే స్థలంలో ఉన్నారంట, ఒకే రీతిగా ఉన్నారంట, ఒకే రీతిగా జీవించారంట. ద హిస్టరీ సేస్ వారు ఉన్న యెరూషలేము బయటే కొంచెం ప్రాంతంలో ఇంకొక స్థలాన్ని తీసుకుని ఒక స్థలంలో ఒక నూతన పట్టణంలాగా ప్రారంభించారంట. వారందరూ కలిసి అపోస్తుల మధ్య నివసిస్తాం ప్రారంభించారు. అంతా బాగుంది. వారికి ఏంటి, యెరూషలేము లోకం మనకు అక్కర్లే, అక్కడంతా పాపం మనకు అక్కర్లే. మనం పని చేసుకోదాం, మనం పొలం పంట చేసుకోదాం, మనం కష్టపడదాం, మనం వర్ధిల్దాం, అందరూ సమానంగా తిందాం, అందరూ సమానంగా బ్రతుకుదాం. వాహ్, ఎంత బాగుంది ఐడియా. అది దేవుడిచ్చిన ఐడియావా? కాదు. వారంతటా వారు కోరుకున్న ఐడియా, వారు నిర్ణయించుకున్న కార్యము. అది దేవుడిచ్చిన ఐడియా కాదని మీకు ఎలా తెలుసు అని అడగచ్చు. దేవుడు ఏం చేశాడంటే వారందరూ కలిసి ఒకే స్థలంలో సంతోషంగా ఉంటే దేవుడు అన్నాడు, వీళ్ళు ఇట్లయితే అవరో, ఇట్లంతా సేవ జరగదు, వీళ్ళు తింటారు, వీళ్ళు పడుకుంటారు, వీళ్ళు సుఖించుకుంటారు, వీళ్ళకి అయిపోయింది. దేవుడు అందుకనే శ్రమలను అనుమతించాడంట. అక్కడ చూస్తాం, ఎప్పుడైతే వాళ్ళకి శ్రమలు వచ్చాయో పరిగెత్తారంట. ఒక లిట్టు, ఒక లట్టు, ఒక లిట్టు, ఒక లట్టు, ఒక లిట్టు వెళ్ళి దేవుని విడిచిపెట్టారా? కాదు, దే మల్టిప్లైడ్. తోమా ఇండియాకు వచ్చాడండి. నేను అనుకుంటాను దేవుడు శ్రమలు పెట్టి ఉండకపోతే తోమా ఇండియాకు వచ్చి ఉండేవాడా? ఆయన ఇండియాకు వచ్చి ఉండకపోతే క్రీస్తు గురించి మొదటికి చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి. బ్రిటిష్ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు. 2000 సంవత్సరాల ముందే యేసు ప్రభు శిష్యుడైన తోమా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టాడు. 2000 సంవత్సరాల ముందే క్రీస్తు రక్షణ సువార్త ఈ భారతదేశంలో ప్రకటించబడింది. ఆయన సమాధి ఈ రోజు వరకు సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఉంది. ఆయన ప్రార్థన చేసుకుంటా అంటే బల్లెలతో పొడిచి చంపేశారు అక్కడ ఆయన్ని. ఆ సమాధి ఇంకా అక్కడే ఉంది. డూ యూ థింక్ బైబిల్ ఇస్ అ లై? నో, ద హిస్టరీ ప్రూవ్స్ ఇట్. టుడే ద వరల్డ్ ప్రూవ్స్ ఇట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేస్తాం ఏంటి? దేవుని రక్షణ సువార్త ఆయన సొంత ఏంటి డిసైపుల్. నేను నమ్మనన్నాడు. అవిశ్వాసంతో నేను క్రీస్తులు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్న వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన ముందు నిలబడి తోమా చూడు, చూసి నమ్ముతాం కన్నా చూడక నమ్మినవాడు ధన్యుడయ్యా, కానీ నా గాయాల్లో వేలు పెట్టి చూడు. నువ్వు మొత్తానికి నమ్మాలి తోమా, నువ్వు నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఐఎమ్ అలైవ్. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు నమ్మకపోతే దేవుడు అంటాడు, నేను నిరూపిస్తాను, నేను తోడున్నానండి. దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడని నమ్మండి. మిమ్మల్ని అంత శ్రమల్లోకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మేలుగా మారుస్తాను. ఒకసారి మలాకి 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకోదామండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన ఎలాంటి వాడు? జాగ్రత్త చదవండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. అంటే ఆయన అగ్ని, ఆయన సబ్బు. దేనికి? ఇట్ ఈస్ టు ప్యూరిఫై, ఇట్ ఈస్ టు మేక్ యూ క్లీన్, ఇట్ ఈస్ టు మేక్ యూ ఆనరబుల్, ఇట్ ఈస్ టు మేక్ యూ వర్ది. మిమ్మల్ని మేలైన వారుగా, మిమ్మల్ని గనులుగా, మిమ్మల్ని శుద్ధులుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడండి. మీ జీవితంలో నిజంగా నిరీక్షణతో దేవా నీ కార్యం. ఈరోజు మనకు కావాల్సింది ఓర్పు. ఈరోజు ఎవ్రీబడి వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి హ్యాపెనింగ్ ఓవర్ నైట్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ నైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము
9-10 వచనాలు చదువుకుందామండి. ఈరోజు దేవా నేను ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నాకు బలహీనమయ్యా, నాకు కుదురుతలేదయ్యా అంటే దయచేసి ఈ వాక్ చదవండి. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు దేవుడు అనలేదు నేను బలహీనత తీసేస్తానండి. నీ బలహీనత ఎందు అంటే బలహీనత ఉంటుంది, ఆ ముళ్ళు ఉంటుంది, ఆ సఫరింగ్ ఉంటుంది, ఆ కష్టం ఉంటుంది. దాని యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా చెప్తామండి. మన జీవితంలో మన శ్రమ పడతా ఉంటే దేవుడు అంటున్నాడు నా చిత్తము, నా శక్తి పరిపూర్ణం, నా ఉద్దేశము నెరవేరుతుంది. నిన్ను పట్టుకున్న నా అగ్నిలో విడిచిపెట్టలే, నిన్ను పట్టుకున్న నా వేడి కాలుతున్నా కూడా ఐఎమ్ హోల్డింగ్ యూ, ఐఎమ్ మోల్డింగ్ యూ. మోల్డ్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్. నీకు ఎలా కావాలో అలా రూపించుకోయా అని చెప్పాలి కానీ నన్ను కాల్చొద్దు అని చెప్పకూడదండి. నీకు ఎలా కావాలో నన్ను మలచుకోదేవా అని చెప్పాలి కానీ నన్ను విడిచిపెట్టాయా అని చెప్పకూడదండి. ఇట్ ఈస్ యూ సెయింగ్ నో సఫరింగ్ మీన్స్ లీవ్ మీ అలోన్. నాకు శ్రమలు వద్దు దేవా, కష్టం వద్దు దేవా అనేవారు నన్ను వాడుకోవద్దు, నన్ను పక్కన పెట్టేదేవా అని అర్థం. దేవుడు అంటున్నాడు నేను నిన్ను పర్ఫెక్ట్, నా శక్తిని నీ బలహీనత మధ్య పరిపూర్ణపరుస్తాను. ఇంకా చదవండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎస్, ఈరోజు మీరు అందరూ చెప్పాలండి నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడిని. నెక్స్ట్ టైం వెన్ యూ థింక్ యు ఆర్ వీక్, రిమెంబర్ యు ఆర్ స్ట్రాంగ్ త్రూ క్రైస్ట్. క్రీస్తు బలము ద్వారా మీరు బలపరచబడతారు. నేను చాలాసార్లు చూశానండి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ టైం నేను చేయగలను, నాకు కుదురుతుంది, నాది అన్న టైం అంతా దెర్ ఇస్ అ ఫెయిల్యూర్. కానీ దేవా నాకు తెలియదయ్యా, నీవే బలపరచి వాడుకో, నీవే వాడుకో, నీవే నీ కార్యాన్ని జరిగించు దేవా, నీవే అని దేవుని చేతులకు సమర్పించుకుంటామో దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. ఈరోజు మన జీవితం దట్ డజంట్ మీన్ ఐఎమ్ సేయింగ్ బీ డౌట్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నో, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. కానీ అదే సమయంలో బలము ఎవరో? క్రీస్తు. నా బలము కాదు, నా శక్తి కాదు, నాకు తెలుసు కాదు, ఆయన ఆత్మ ద్వారంగా మన జీవితంలో ముందుకెళ్ళాలండి. ఎంతమంది మీ జీవితంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు? ఈరోజు దేవుని వెలుగు ప్రకాశించాలండి. ఈరోజు సంఘం చూడట్లేదు, లోకము చూడట్లేదు ఎలాగ దేవుని బిడ్డలు వెలుగుతారో, ఎలాగ ఆయన బిడ్డలు మహింపరచబడతారో, ఎలాగ ఆయన సాక్షులు నిలబడతారో, ఎలాగ దేవుని ద్వారా హెచ్చించబడేవారు కనబడతారో లోకం చూడట్లే. ఈరోజు దిస్ ద టైమ్ ద చర్చ్ నీడ్స్ టు అరైజ్ నౌ. ద చర్చ్ నీడ్స్ టు అరైజ్ ఇన్ లవ్. The church needs to arise in mercy. The church needs to arise in grace. The church needs to arise in power. ఈరోజు చర్చ్ పత్రికలో మీ పేరు చెప్పాలి. మీరు విశ్వాసులుగా, మీరు ప్రార్థనా పరులుగా, మీరు ప్రేమ కలిగిన వారుగా, మీరు సహనము కలిగిన వారుగా, మీరు ఓర్పు కలిగిన వారుగా లెగాలని దేవుడు ఆత్మ ఆశపడుతుందండి. ఈరోజు మీరు లెగాలి. మీరు లెగకపోతే దేవుని నామం మహింపరచబడదు. మీరు ఎవరైనా సరే దేవుని నామం మహింపరచబడాలంటే అది మీ ద్వారా మాత్రమే, మీ ద్వారా మాత్రమే. ఇట్ ఈస్ యూ. ఏదో ఒక్క మనిషి దూరంగా కాదు దేవుని ఆత్మ మహింపరచబడేది, దేవుని నామం మహింపరచబడేది. ఇట్ ఈస్ త్రూ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎక్కడ చెప్పుకోండి, నా ద్వారంగా దేవుని నామం మహింపరచబడాలి. గట్టి చెప్పుకోండి, నా ద్వారంగా దేవుని నామం మహింపరచబడాలి. దేవుని చెప్పండి, దేవా నా ద్వారంగా నీ నామం మహింపరచబడాలయ్యా. నిజంగా ఆశ ఉందా అండి? మనం ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఏ పని చేసినా మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలన్న ఆశ ఉందా? ఆ రీతికి జీవించాలండి ఈరోజు నుండి. వీ రియలీ నీడ్ టు టేక్ ద స్టాండ్. నా ద్వారంగా దేవుని నామం మహింపరచబడాలి, నా ద్వారముగా. ఇక్కడ చూస్తాం రోమిలికి రాసిన 8వ అధ్యాయం 26వ వచనం చదువుదామండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, మన బలహీనతను ఏం చేస్తుందంట? దాన్ని బట్టి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు చెప్పండి అని తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉన్న బలహీనతను చూస్తుంది. ఆయన చూస్తున్నాడు, ఓ ఈ వ్యక్తిలో ఇది బలహీనత. ఈరోజు దేవా నా బలహీనత ఏదో నాకు చెప్పు కాదు, దేవుడు అంటే నాకు ఆల్రెడీ తెలుసు, నేను చూస్తూనే ఉన్నాను. దేవుని ఆత్మ మనలో ఉన్న బలహీనతను చూస్తుంది, మీలో ఉన్న బలహీనతను చూస్తున్నాడు. ఆడు చదవండి.
మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సహాయము చేయుచున్నాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆయన సహాయం లేకపోతే మనం నిలబడలేమండి. ఆయన సహాయం లేకపోతే ఈరోజు ఇక్కడ కూడి ఆయన ఆరాధించలేమండి. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఏదైనా చేయమంటే, నాకు డబ్బులు ఉంటే, అవకాశం ఉంటే, సహాయం ఉంటే, ఎవరన్నా పక్కన ఉండి తొరమేవారు ఉంటే, నన్ను ఎత్తి కూర్చోబెట్టేవారు ఉంటే నేను చేస్తాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఇంకా వాక్యం చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈరోజు ఎంతమంది మూలుగులతో ప్రార్థన చేస్తున్నామండి? ఎంతమంది జీవితంలో మూలుగులతో కూడిన ప్రార్థన ఉందండి? పరిశుద్ధాత్ముడు మీ పక్షాన ప్రార్థన చేస్తానికి మీరు అవకాశం ఇస్తున్నారా? లేకపోతే ఎప్పుడు చూసినా మీ నోటి మాటలేనా? ఎప్పుడు చూసినా మీ మైండేనా? ఎప్పుడు చూసినా మీ తలంపులేనా? ఆత్మలో ప్రార్థన చేస్తాం ఎంతో ముఖ్యమో. ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం మనకు అర్థం కాదు, కానీ దేవుని ఆత్మే మన పక్షాన మనలో నుండి తండ్రికి అంగీకారమైన ప్రార్థన, తండ్రికి చిత్తంలో ఉన్న ప్రార్థన, తండ్రి సన్నిధిలో ఇంపైన ధూపమైన ప్రార్థనగా మన నుండి చేయిస్తాడండి. చాలామంది అనుకుంటారు, నాకు అర్థమవుతుంది నేను మాట్లాడతా, నాకు అర్థమవుతుంది నేను చేస్తా. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ఆత్మ సహాయాన్ని కోరే మనము, దేవుని ఆత్మ సహాయం ద్వారా బలపరచబడే మనము, ఆ ఆత్మ మనల్ని పరిపూర్ణులుగా చేస్తానికి, పరిపూర్ణతలో నడిపిస్తానికి, మనలో పని చేస్తానికి, మనల్ని మోల్డ్ చేస్తానికి మనం అనుమతించాలి. ఈరోజు చాలామంది ప్రార్థన చేయమంటే 4 మాటలు మాట్లాడి ఆపేస్తారు, కానీ నిజంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ హృదయాన్ని ఆయన చేతుల్లో సమర్పించి ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుని, ఈ మాట చాలా ముఖ్యము, దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయ, ఆదరణకర్త నాకు సహాయం చేయ, నన్ను బలపరచు దేవా నాకు సహాయం చేయ అడగాలండి. ఈరోజు నుంచి అడగమని వేడుకుంటానండి. నిజంగా పరిశుద్ధాత్మ చేతుల్లోకి సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచే రీతిగా ఎవరు బలపరచలేరు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యంగా నిలబెట్టే రీతిగా ఎవరు నిలబెట్టలేరు. పరిశుద్ధాత్ముడు మీలోండి ఉచ్చరింప సత్యము మూలుగులతో కూడిన ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఏడుపు అంతే. మామూలుగా వెళ్ళంటే గోరి ఏడుపు. ఏడ్చేవాడు ఏం మాట్లాడుతున్నారా అని అడిగితే ఏం చెప్పగలడా? ఎంతో వేదన దుఃఖం అంటావు. ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం చెప్తాడు? బాధ, నొప్పి. నా హృదయంలో ఉన్న మాటలు నీకేం తెలుసు? కొన్నిసార్లు మాటల్లో చెప్పకపోతే ఏడిచేస్తాం. మనుషులు చూడండి, ఎక్కువ బాధ ఉందనుకో, నాకు అది ఇదేని ప్రారంభిస్తారు, కానీ ఏడుపు ప్రారంభం అయిపోతుంది. ఏడుపు ఏంటది? దేవుని ఆత్మ కూడా మనలో నుండి మూలుగులతో ఉచ్చరింపకాని ప్రార్థన మనలో ఉండి, ఈరోజు మనం ఏమంటున్నాం తెలుసా? ఫ్యాన్సీ, డీసెంట్, మోడెస్ట్. ఏంటి ఎడకూడదు, పక్కన ఉన్న ఏమనుకుంటారు? పక్కన ఉన్నాడు డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటండి, మన అగ్ని పక్కన అంటుకోవాలి, కానీ నేను కాలను, పక్కన ఉన్న కాలను. నో, దేవుడు అన్న వేషధారులు అంటున్నాడు అలాంటి వాళ్ళని. హిపోక్రెట్స్. ఈరోజు దేవుని ఆత్మ ద్వారముగా మనకి విమోచన ఉంది నమ్మాలండి. మన పరలోక రాజ్యము చేరాలంటే నేను ఎప్పుడు అంటాను ఈ మాట, ఈ భూమి పైన దేవుడు అంటూ ఉన్నాడంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ ఐడెంటిటీ, ఇస్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ హవరింగ్. ఈరోజు మన మధ్య కూడా ఆయనే సంచరిస్తున్నాడు, ఆయనే ముడుతున్నాడు. అని ఇప్పుడేమో కొత్తగా వచ్చిన దేవుడు కాదు. భూమి పునాది వేయబడతా ముందే ఉన్న దేవుడు. భూమి ఇంకా అంధకారంలో ఉన్నదప్పుడే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడింది. ఆయన కార్యం ఆది నుండి ఇప్పుడు వరకు జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుందండి 2 తెస్సలోనికలో. ఆయన ఆత్మ ఎత్తబడిన తర్వాత, దేవుని ఆత్మ ఎత్తబడిన తర్వాత దాని ఐడెంటిటీ వేరేలాగా ఉంటుంది. అంటే ఆయన సొత్తు, దేవుని ప్రజలైన వారు, దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎత్తబడిన తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారందరూ ఎత్తబడితే ఇంకా దాని తర్వాత అయ్యో, ఇంక దాని తర్వాత భూమి కథ అయ్యో. ఈరోజు వీ హ్యావ్ ఆపర్చునిటీ. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడండి, ప్రేరేపిస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు,
బట్ ఓన్లీ ఇఫ్ వీ సబ్మిట్. మనం సమర్పించుకుంటే మాత్రమే. మనం సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నిరీక్షణతో మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలండి. నిరీక్షణతో ప్రతి దినం అడుగు ముందుకేయాలండి. దేవా, నీ ఆత్మ ద్వారా ఏం జరిగించిపోతున్నావు? నీ ఆత్మ ద్వారా ఏంటి జరగబోతుంది నా జీవితంలో? నీ ఆత్మ కార్యం ఏంటి? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గోయింగ్ టు డూ ఇన్ మై లైఫ్? పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు నాకు కావాల్సిన శక్తిని దయచేయి. ఈ విషయంలో కావాల్సిన జ్ఞానాన్ని దయచేయి. ఈ విషయంలో కావాల్సిన నడిపింపుని దయచేయి. ఈ విషయంలో కావాల్సిన ఆదరణ దయచేయి. పరిశుద్ధాత్మ దేవా, బాధగా ఉందయ్యా, బలపరిచేయ్యా. పరిశుద్ధాత్మ దేవా, లోకరీతిగా కోపం వస్తుంది, నాకు ఓర్పు సహనాన్ని దయచేయ్యా. నాకు ప్రార్థన చేస్తాను మనసు లేదయ్యా, నేను ప్రార్థన చేస్తాను ఏదో అయ్యి అడుగుతున్నాను, నా పక్షాన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయవా? ఎప్పుడన్నా అడిగారా? అసలు ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడారా? ఈరోజు మర్చిపోతున్నావు. నీవు దేవుడు అనేటప్పుడు యేసు ప్రభుతో నువ్వు ఎంత మాట్లాడతావో పరిశుద్ధాత్ముడితో అంత మాట్లాడాలి. తండ్రితో ఎంత మాట్లాడతావో పరిశుద్ధాత్ముడితో అంత మాట్లాడాలి. పరలోకమందున్న మా తండ్రి అనేటప్పుడు అదే సమయంలో ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాం. పరిశుద్ధాత్మతో ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషము ఆయన సహాయాన్ని వేడుకోవాలి. హీఈస్ ద కంఫర్టర్, హీఈస్ ద హెల్పర్. ఎవరు సహాయం చేస్తారా అని లోకంలో మనుషులు చూస్తారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీలోనే ఉంచాను. నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరంలే, నువ్వు వారిని వీరిని వెతకాల్సిన అవసరంలే. ఆయన నీలో ఉన్నాడు, నీ తోడున్నాడు, నీకు శక్తినిచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం వేడుకోవాలండి, మనం ఆహ్వానించాలండి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు? ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ యూ డినై జీసస్. యేసు ప్రభు అంటున్నాడు, ఏంటి నేను మీ దగ్గర నుంచి దూరంగా వెళ్తాను, మీకు మంచిదయ్యా. నేను వెళ్తే పరిశుద్ధాత్మని పంపిస్తా, ఆదరణకర్తని పంపిస్తా, సహాయకుడని దేవుని పంపిస్తా. ఆయన మీ తోడు ఉంటాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు నడవలసిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తాడు, మీ పక్షాన, మీలో నుండి మీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఈరోజు వీ నీడ్ టు బిలీవ్, నమ్మాలండి. దేవుడు మనతో, మనలో. ఈరోజు దేవుడు ఆత్మ మన జీవితంలో, మన దేహంలో చేయాల్సిన 3 ఏంటంటే, కళ్ళుని వెలిగించాలి. మన కళ్ళు మన దేహానికి ఏంటి? దీపము. దేవుని వాక్యం చెప్తుంది, మన కళ్ళు మన దేహానికి దీపము. ఇక్కడ చీకటి ఉంటే దేహం మొత్తం చీకటే. ఈరోజు ఎంతోమంది మీరు చీకట్లో ఉంటే మీరు అడగాలి, దేవా నా కళ్ళుని వెలిగించు. దేవుని ఆత్మ ద్వారంగా మాత్రమే వెలిగించబడుతుంది, జాగ్రత్త. అదే సమయంలో మన హృదయము నూతన పరచబడాలి. దేవుని వాక్యం చెప్తుంది, నూతన హృదయము, రెన్యూడ్. దేవుని ఆత్మ ద్వారంగా జరుగుతుంది. శక్తి కావాలి మనందరికీ. దేవుని ఆత్మ మాత్రమే మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు మీరు శక్తి పొందుకుంటారయ్యా, మీకు శక్తి అనుగ్రహించబడుతుందయ్యా. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోవాలండి. వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, నీకు ఇష్టడిగా జీవిస్తానయ్యా. ఒకటి నమ్మండి, మీరు ఇలా శ్రమలు, మీరు పోరాడే పోరాటాల్లో ఏది పరిశుద్ధాత్ముడి కన్నా శక్తి కలిగింది కాదు. ఏ దురాత్మ పరిశుద్ధాత్ముడి కన్నా శక్తి కలిగింది కాదు. ఏ బంధకము పరిశుద్ధాత్ముడు తెంపలేనిది లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారముగా ప్రతి బంధకము తెంపబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. త్రూ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ యోక్ షల్ బి బ్రోకెన్. ఆ మాట మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడికి మీకు బలం ఇస్తే, శత్రువులండి కట్టి పెట్టారు ఎవరిని? సంసోన్ని కట్టి పెట్టుకుని ఈడ్చుకుని పోతా ఉన్నారు. కట్టి పెట్టుకుని ఈడ్చుకుపోతా ఉంటే దేవుని ఆత్మ సంసోను పైన దిగును అని ఉంటుంది దేవుని వాక్యంలో. దేవుని ఆత్మ సంసోను పైన దిగిన వెంటనే నెక్స్ట్ స్టోరీ మారిపోతుంది. దాని ముందు కట్టి పెట్టి తీసుకుని వెళ్తున్నారు, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగిందో దవడ ఎముకను తీసుకున్నాడంట. ఏది? గాడిద ఎముకను తీసుకున్నాడంట. ఆ దవడ ఎముకను తీసుకుని ఎంతమందిని చంపాడు తెలుసా? 1000 మందిని చంపాడంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు పోరాడాడు ఇంచుమించు. అంతసేపు కట్టబడిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఒక్క ఎముకతో, జీవము లేని దానితో, శక్తి లేని దానితో 1000 మందిని చంపి చూపించాడో. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆత్మ మన పైనకి వస్తే యూ రిసీవ్ పవర్. కానీ ఎంతమంది నిజంగా ఆహ్వానిస్తున్నారు?
ఎంతమంది ఆయన సహాయాన్ని వేడుకుంటారు? ఎంతమంది దేవుని దగ్గర చెప్తారు, దేవా నాకు ఓర్పు దయచే, సహనము దయచే, దేవా నా వేదనలో, నా దుఃఖంలో, నా కష్టంలో, లార్డ్ హెల్ప్ మీ టు ఎండ్యూర్ లార్డ్. అప్పుడు నీ మహిమ నా మీద కనబడుతుందయ్యా, నన్ను బట్టి నీ నామ మహిమపరచబడుతుందయ్యా. ఆర్ యు రియలీ రెడీ టు సబ్మిట్ టు గాడ్? నిజంగా ఈరోజు దేవుని చేతుల్లో చెప్పగలుగుతున్నారా, దేవా నీ చేతుల్లో సమర్పించుకుంటాను, నీ ఆత్మశక్తిని నాకు దయచేయని వారు ఇచ్చే స్థలంలో ఉంచి ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. దేవునితో మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడాడంటే మీరు ప్రతిస్పందనకు దేవునికి ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. దేవా నన్ను బలపరిచేయ్యా, దేవా నాకు శక్తిని దయచేయి, నా తోడున్నావని చూపియ్యా. షో మీ దట్ యు ఆర్ విత్ మీ లార్డ్. ఈ సంవత్సరం నువ్వు లేకుండా నేను వెళ్ళనయ్యా. నీ తోడుతో, నీ శక్తితో, నీ స్నేహముతో, నీ ధైర్యముతో, నీ ఆత్మ అభిషేకముతో నేను ముందుకెళ్ళాలయ్యా. యు నీడ్ టు ప్రే. మీరు చెప్పండి, దేవా నీ ఆత్మని ఆహ్వానిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవా నిన్ను ఆహ్వానిస్తాను. పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టయ్యా, నన్ను ఒప్పింపజేయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను లేవనెత్తయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టయ్యా. వేడుకోదామండి. పరిశుద్ధాత్మని మీరు ఆహ్వానిస్తే మీలో నుండి ఉచ్చరంప సఖ్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన, తండ్రికి అంగీకారమైన, తండ్రి చిత్తంలో ఉన్న ప్రార్థన పరిశుద్ధాత్ముడు మీ పక్షాన చేస్తాడు, మీ ద్వారంగా జరిగిస్తాడు. ఇట్ ఈస్ యూ సబ్మిటింగ్, యూ సాక్రిఫైసింగ్, యూ యాక్సెప్టింగ్. దేవా నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా. గివ్ మీ ద పవర్ టు డిఫీట్ ద డెవిల్, డిఫీట్ సిన్, డిఫీట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజ్. నీ ఆత్మ అభిషేకం ద్వారా నా బంధకములను తెంపివేయ్యా. నీ ఆత్మ అభిషేకము ద్వారా తండ్రి నా జీవితంలో ప్రతి కట్టడాలను తెంపివేయ్యా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? దేవుడు మీ పక్షాన ఉంటే మీ విరోధి ఎవరండి? మీరు నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన చేతుల్లోకి సమర్పించుకుని, ఆయన ఆత్మని ఆహ్వానించి, ఆయన ఆత్మ చేతుల్లోకి సమర్పించుకుని, మీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తము కొరకు సమర్పించుకుని మీరు జీవిస్తే మీ జీవితం ఆయన మహిమ కొరకు ఉంటుందండి. God will be glorified through your life. God's name will be glorified through your life. ఈరోజు దేవుడు మీ పోరాటంలో ఎరుగున్న దేవుడు అండి. మీ జీవితంలో ప్రతి వేదన, దుఃఖము, బాధ ఎరుగున్న దేవుడు అండి. ఆయన మీ మూలుగుల్ని ఎరుగున్న దేవుడు. మీకు సహాయము అనుగ్రహించాడని చెప్తున్నాడండి. మీ సహాయమే పరిశుద్ధాత్ముడు. He has given you the help to lead you the right path. సరైన త్రోవలో నడిపిస్తాడు, సరైన మార్గంలోకి వెళ్తానికి, సరైన రీతిగా ఆయన చిత్తాన్ని జరిగిస్తానికి, సరైన నిర్ణయాలు మీ జీవితంలో చేస్తానికి దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించాడని జ్ఞాపకం చేస్తున్నాడండి. యు నీడ్ టు బిలీవ్. విడువని ఎడబాయని దేవుడు మనకు ఉన్నాడండి. ఐ విల్ నెవర్ లీవ్ యు నాట్ ఫర్సేక్ యు. ఎప్పటికి విడిచిపెట్టను, ఎప్పుడు మరవను. మనల్ని మరవని దేవుడు ఉన్నాడండి. ఆయన కృపను వేడుకోదామా? దేవా నీ కృప నాకు కావాలయ్యా. లార్డ్ గివ్ మీ యువర్ గ్రేస్, గివ్ మీ యువర్ గ్రేస్ లార్డ్. గొప్ప దేవా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా, సమస్తంలో మేలు జరిగిస్తున్న దేవా నీకు వందనములయ్యా, నీ బిడ్డల జీవితాన్ని ముడుతున్న దేవా నీకు వందనములయ్యా, ప్రతి జీవితాన్ని నీ మహిమతో నింపుతున్న దేవా నీకు వందనములయ్యా, ప్రతి జీవితంలో మార్పుని తీసుకొస్తున్న దేవా నీకు వందనములయ్యా. అయ్యా మా జీవితాలని నీ మహిమ కొరకు తీర్చిదిద్దుతున్న దేవా నీకు వందనములయ్యా. యు మేకింగ్ ఎ న్యూ థింగ్. నూతన ప్రారంభాన్ని అందరి జీవితంలో అనుగ్రహించా నీకు వందనములయ్యా. నిన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మేలైన జీవితాలుగా మారుస్తున్నావు నీకు వందనములయ్యా. అయ్యా నీ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దహించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి అపవిత్రతని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కాల్చివేయమని వేడుకుంటున్నానయ్యా. ఇప్పుడే నూతన జీవితము, నూతన మనస్సు, నూతన హృదయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. ప్రతి అపవాది చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ద్వేషము, అహంకారము, గర్వము, స్వార్థము ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా ఇదిగో అయ్యా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా, నీ మహిమ కొరకు జీవించేవారుగా, నీ బిడ్డలుగా, నీ ప్రజలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నానయ్యా.
ఎటువంటి పోరాటంలో నుంచి వెళ్తున్న వారైనా, ఎటువంటి కష్ట జీవితంలో జీవిస్తున్న వారైనా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారైనా, ఎన్నో మార్పుల తోడు వెళ్తున్న వారైనా సరే, దేవా నీ ఆత్మ వారిని బలపరచాలి, నీ ఆత్మ వారిని నడిపించాలి, నీ ఆత్మ వారిని నిలబెట్టాలి, నీ మహిమ వారి జీవితాలకు అనుగ్రహించబడాలి. ఎస్ లార్డ్, సఫరింగ్ ప్లస్ ఎండ్యూరెన్స్ వీ హ్యావ్ గ్లోరీ లార్డ్. నీ మహిమతో నింపబడే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయండి అయ్యా. నీ ఆత్మని ఎవరెవరైతే ఆహ్వానిస్తున్నారో వారిలో నీ పరిశుద్ధాత్మని అంగీకరించావని నమ్ముతూ నేను స్తుతిస్తున్నామయ్యా. ఆదరణకర్త, బలపరిచే దేవుడు, సరిదిద్దే దేవుడు, హెచ్చరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, అన్ని విషయంలో సత్య మార్గంలో నడిపించే దేవుడిని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ ఆత్మ లేకపోతే మేము జీవించలేము, నీ ఆత్మ లేకపోతే మేము నడవలేము, నీ ఆత్మ సహాయం లేకపోతే మేము చేరవలసిన పరలోక రాజ్యం చేరలేమయ్యా. దేవా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించాలి. ఇక్కడ ఎవరైనా సరే బంధించబడిన స్థితుల్లో ఉంటే నీ ఆత్మశక్తి ద్వారముగా ప్రతి బంధకము తెంపబడునుగా కాడి ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి అపవాది కార్యములు సంపూర్ణంగా లయమైపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము. సమస్త అపవాది శక్తులు నీ అగ్ని చేత కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దహించు అగ్ని, నీకు వందనములు. దహించు అగ్నివయ్యా నువ్వు. నీ అగ్నితో మానున్న చెత్తంతా కాల్చివేయండి. మమ్మల్ని కంసవాలి వాళ్ళని పరిశుద్ధపరచండి. ప్యూరిఫై us లార్డ్, క్లీన్ హార్ట్, శుద్ధ హృదయాన్ని, శుద్ధ మనసాక్షి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో అనుగ్రహించి విత్తన వాక్యాన్ని ముద్రించండి, ఫలింపజేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.